కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయము 15వ వచనంలో పౌలు గారు ఒక మాట రాశాడండి. సంఘములను ఉద్దేశించి పౌలు గారు మాట్లాడిన మాట, మీ అవయవములు క్రీస్తునకు, మీ దేహాలు క్రీస్తునకు అవయవములై ఉన్నవని మీరు ఎరుగరా అన్నాడు. ఈ క్రీస్తు యొక్క అవయవాలను తీసుకెళ్ళిపోయి వేశ్యతో కలుసుకున్నప్పుడు వేశ్య యొక్క అవయవాలుగా మారిపోతున్నాయి అంటున్నాడు. అంటే ఈ అవయవాలు ఎంత విలువైనవో మనకు అర్థం కావాలి ప్రియులారా. యేసుక్రీస్తు ప్రభువుకి మనందరం కలిస్తేనే అవయవాలు. ఈ అవయవాలను దయచేసి దుర్నీతి సాధనాలుగా వాడకండి అని మనకు వాక్యం చెప్తుంది. ఈ అవయవాలను టాప్ టు బాటం దేవుడి పనిలో చక్కగా వాడండి. దేవుని పనికి అవయవాలను వాడి దేవుని నామాన్ని ఘనపరచాలి. అందుకే ఈ దేహములు మనకు అనుగ్రహింపబడి ఉన్నవి ప్రియులారా.